సో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ చేశారంట. మరి దానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మే నెలలో వచ్చేస్తదేమో హరిహర వీరమల్లు పండగ చేసేసుకుందాం అనుకున్నాం. నిజంగా ఈయన ఇన్ని సార్లు ఆపుతున్నాడు. ఎందుకని ఆపుతున్నాడు అంటే పోస్ట్ ప్రొడక్షన్ జరగలేదు, ఇంకా కొంచెం రీ రికార్డింగ్ వర్క్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఫ్యాన్స్ కి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొంటున్నాం. మేము చాలా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే హరిహర వీరమల్లు స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోయింది, 5-6 సంవత్సరాలు అయిపోయింది. అటువంటి సినిమాను ఇప్పుడు దాకా రిలీజ్ చేయకుండా దాంట్లో ఉన్న సస్పెన్స్ ని మేము కల్లారా చూద్దామంటే ఎటువంటి హింట్ ఇవ్వకుండా ఈ డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఈ 11 అనే అక్షరము ఎవరు కూడా అచ్చుబడి రావట్లేదు అని కొంతమంది అంటున్నారు. సో నిజమే అనుకోవచ్చా అది జగన్మోహన్ రెడ్డి విషయంలో, అల్లు అర్జున్ విషయంలో? 11 అనేది అన్లక్కీ నెంబరా? అయితే అయ్యి ఉండొచ్చు నిజంగా. ఎందుకంటే ఈ 11వ తారీఖు ఇవన్నీ కూడా అన్లక్కీ నెంబర్స్ కిందనే పరిగణించాలి. ఈ మధ్యకాలంలో ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు వరకు. ఈ 11 అనే పేరుని మర్చిపోవడం బెటర్ కొన్నాళ్ళు. కాబట్టి 12వ సారైనా కనీసం ఈ సినిమా వస్తుంది అనుకోవచ్చా? మరి ఖచ్చితంగా రావాలి. అసలు అందరూ కూడా వెయిట్ చేసేది హరిహర వీరమల్లులో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా ఎలివేట్ అయ్యిందండి. పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూపించాడు, అదంతా కూడా చూద్దామని ఏగల్లి అందరూ వెయిటింగ్. అలాంటి వెయిటింగ్ చేస్తున్న ఫ్యాన్స్ కి నిరాశ మిగులుతుంది. ఎప్పుడు చూసినా ఇంకా పోస్ట్ పోన్ అంటే ఎన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేస్తారు డైరెక్టర్ గారు? నేను అడుగుతున్నా, ఒక ఫ్యాన్ గా అడుగుతున్నా, ఇంకెన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేస్తారు మీరు సినిమాని? తీయడం రాక లేకపోతే అక్కడ డేట్స్ లేక, ఈ రెండు కూడా సమాధానం ప్రజలకు చెప్పాలి. మీరు సమాధానం చెప్పగలిగే సత్తా ఉన్నప్పుడే ఈ సినిమా డేట్స్ అనేది అనౌన్స్ చేయాలి. మీరు ఎప్పటికప్పుడే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే మేమేమనుకోవాలి చెప్పండి.